ఈరోజు తల్లికి వందన కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ అనుసంధానం చేసేదానికే ఈ కార్యక్రమం మనం చేశాం. అందుకే తల్లిల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి, గురువుల ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మనందరూ తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా దేశాన్ని ముందలు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కానీ ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు ఆయన గురువు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పక్షులు ఎలా ఎగురుతాయని కేవలం క్లాస్ రూమ్లో చెప్తమే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన చూపించారు. అది చూసిన అబ్దుల్ కలాం గారు నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలనే ఆలోచన ఆ రోజు ఆయన మనసులో పడింది. అక్కడి నుంచి ఒక మిసైల్ మ్యాన్గా ఏకంగా భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎంతోమంది అడిగారు ఈ స్థాయికి వచ్చిన కారణం ఏంటి, ఎవరు ఆశీస్సులతో మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే, ఒక పక్కన మా తల్లి, ఇంకో పక్కన మా ఉపాధ్యాయుల వారిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో హామీ ఇచ్చారు. సార్, ఈరోజు పేపర్లు ఎప్పుడు చూసినా లేదంటే టీవీ ఛానల్లో ఎప్పుడు తిప్పినా ఏకంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు వస్తాయి. అది కేవలం ప్రైవేట్ పాఠశాలలకే వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కూడా అంత అద్భుతమైన ర్యాంకులు నేను తీసుకొస్తా, ఆ పిల్లల ఫోటోలు నేను పేపర్లో వేస్తానని చెప్తాను జరిగింది. ఈరోజు ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. సార్, మనం జరిగిన 10th క్లాస్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వమే పేపర్ యాడ్ ఆ పిల్లల ఫోటోలతో వేయించి ఎక్కడ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, మంత్రి గారి ఫోటో కానివ్వండి, ఎవరు ఫోటోలు లేకుండా అద్భుతంగా యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న గౌరవాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ విజయం కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కష్టం చాలా చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు యాడ్ చూస్తే నాకు నిజంగా కిక్ వచ్చింది, ఒక బాధ్యత కూడా నాకు పెరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థని పటిష్టంగా ముందరికి నడిపించే లక్ష్యంతో మేము అనేక అడుగులు వేస్తున్నాం. అందుకే ఇక్కడున్న పిల్లలందరికీ చెప్తున్నా, మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు ఎగ్జామ్స్లో పొరపాటున దారి తప్పితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు దెబ్బలేస్తారు, నన్ను వదిలిపెట్టరు. సో దేర్ఫోర్ నా భవిష్యత్తు మీ బాధ్యత అని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. విలువలో కూడిన విద్య చాలా చాలా అవసరం. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను భావిస్తున్నా. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. విలువలకు సంబంధించిన పుస్తకాలు ఏదైతే ఆయన రూపొందించారో ఆ పుస్తకాలు ఈరోజు ప్రభుత్వం ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తమే కాదు, ప్రతి సాటర్డే పిల్లలతో ఆ పుస్తకాలు చదివిస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనలు కూడా చేస్తారు. దాంట్లో ఒక ప్రవచనకి వెళ్ళా, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దని. తల్లికి చెప్పలేని పని చేయదు. చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో నాకు అర్థమైంది. అందుకే విలువల కూడిన విద్య చాలా ఉండాలని ఈ పుస్తకాలు రూపొందించి మన పిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తాం జరిగింది. ఇంతేకాదు, మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి.
తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవదన్న పదాలు వాడతారు. అది మనం వాడకూడదు. ఆ మార్పు అనేది మన సొంత ఇంటి నుంచి మొదలవ్వాలి. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులందరినీ నేను కోరుతున్నాను, ఇది మన ఇంటి నుంచి మొదలు పెడదాం. ప్రభుత్వం పరంగా మేము ముందరికి ఇది విధానం తీసుకెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చే పుస్తకాల్లో కూడా 1వ తరగతిన 2వ తరగతిన మనం ఇచ్చే పుస్తకాలలో మీరు అవి చూస్తే ఇంటి పనులు గతంలో మహిళలు చేసేవి ఉండే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% చేస్తాం. అంటే ఫోటోల్లో 50% ఇంటి పనులు మగవాళ్ళు చేసే ఉన్నాయి, 50% ఫోటోలు మహిళలు ఇంటి పనులు చేసే ఉన్నాయి. అంటే మార్పు టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. నేను మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర చేశా. రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలామంది తల్లులు వచ్చి నన్ను కలిశారు. అయ్యా, ఆర్థిక సహాయం ఏదైతే మీరు చేస్తున్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అందించండి, లేదంటే మా కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అబ్బాయిని చదివించే పరిస్థితి వస్తుందని. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమం చేపడదాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సహాయం అందిద్దామని చెప్తాం జరిగింది. ఈరోజు మీరు చూస్తే 2025న 67,27,000 మంది తల్లుల అకౌంట్లో మనం ఈ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం జరిగింది. అంతేకాకుండా 2026కి వచ్చేగల 67,47,000 అకౌంట్లో ఈరోజు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం తల్లుల అకౌంట్లో జమ చేస్తాం జరిగింది. స్వామి వివేకానంద గారు ఒక మంచి మాట చెప్పారు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ అంటిల్ ద గోల్ ఇస్ నాట్ రీచ్డ్. ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం సాధించే వరకు మనం నిద్రపోకూడదు. ప్రభుత్వ పాఠశాలలో మార్పు తీసుకెళ్ళ లక్ష్యం నేను పెట్టుకున్నా. తల్లుల్ని, పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసేదానికే లీప్ యాప్ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, లీప్ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళందరి చేతిలో ఒకసారి పైకెత్తండి. ఇంకా కొంతమంది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పిల్లలు ఆ రోజు స్కూల్కి వచ్చారా లేదా, ఏం నేర్చుకున్నారు, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ మన పిల్లలకి నేర్పిస్తున్నారు అనేది క్లియర్గా మీకు ఈ యాప్ ద్వారా తెలియజేస్తాం జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులందరినీ మళ్ళీ కోరుతున్నా, దయచేసి ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లల విద్యలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి అని నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం మేము చేపట్టాం. 10,000 పాఠశాలల్లో ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఈ సంవత్సరం కూడా డిఎస్సి ద్వారా ఇంకొక 3,000 టీచర్ పోస్టులు కూడా మన ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు రాజకీయాలకి దూరంగా పెట్టాం. మన పిల్లలకి ఇస్తున్న ప్రతి పుస్తకం పైన కానివ్వండి, బెల్ట్ల పైన కానివ్వండి, ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానివ్వండి, లేదంటే నా పేరు కానీ లేదు. రాజకీయాలు ఆ గేట్ బయటే ఉండాలన్న బలంగా నమ్మే వ్యక్తిని నేను. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరిచాం. ఈరోజు మన పిల్లలకి సన్న బియ్యం ద్వారా అన్నం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్టూడెంట్ కిట్స్ అందజేసాం. సాటర్డేని నో బ్యాక్ డేగా అమలు చేస్తున్నాం. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా పిల్లల్ని తయారు చేసడానికి 9th క్లాస్లో క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేశాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ టెక్నాలజీ చూస్తాం జరిగింది. ఏ కాన్సెప్ట్లో మన పిల్లలు వీక్గా ఉన్నారో మీ ఫోన్కి నేరుగా అది ఆ వివరాలు వస్తాయి, సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చూసి ఏకంగా హోంవర్క్ చేసే మార్గం కూడా
ప్రజాప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకి స్టూడెంట్ కిట్, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్లు డ్రగ్స్ వద్దు బ్రో అన్న కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడున్న తల్లిదండ్రులను ఒక విషయం కోరుతున్నాం. డ్రగ్స్ కేవలం ఆరోగ్యానికి హానికరం కాదు. డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఒక తరాన్ని నాశనం చేస్తుంది. పొరపాటున మన పిల్లలు ఎవరో ఒత్తిడి ద్వారా సేవిస్తే ఇమ్మీడియట్గా మేడం గారికి, టీచర్ గారికి, హెచ్ఎం గారికి తెలియజేయండి. ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నాయి. డీఎడిక్షన్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రభుత్వం రూపొందించింది. మనందరం చూసాం డ్రగ్స్ వల్ల పంజాబ్ అన్న రాష్ట్రం ఎంత నాశనమైందో. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి రాకూడదన్న ఒక ప్రక్రియ మేము తీసుకున్నాం. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్కి మేము శ్రీకారం చుట్టాం. దాంట్లో ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు విషయం తెలియజేయదలుచుకున్నాం. సార్, మీరు ఎప్పుడు పోటీ పడమంటారు? నన్ను ఒకటే విషయం అడిగారు. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయో ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారని మీరు చెప్తాం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. అంతేకాదు కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంటుంది. నాకు ఒక కూతురు ఉంది, కూతురికి నువ్వు అడ్మిషన్ ఇవ్వాలని. సహజంగా అందరూ ఏమనుకుంటాం, ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడిగిందేమో అనుకుంటాం. కానీ తిరిగి చూస్తే నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. అప్పుడు ఆ తల్లికి చెప్పా, హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, నేను చెప్తే కూడా ఇందు మీ పాప ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతేనే హెచ్ఎం గారు తీసుకుంటారని చెప్తాం జరిగింది. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అంటే ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సీట్లకి డిమాండ్ పెరిగే రోజులు వచ్చినాయి. అందుకే నా 2 అడుగులు వేసాం. ఇంకా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ చేసేసామని మేము చెప్పట్లేదు. దారి తప్పిన విద్యా వ్యవస్థని సరైన దారిలో పెట్టేదానికి అహర్నిశలు మేమందరం పని చేస్తున్నాం. చివరిగా నేను ఇక్కడ పిల్లలందరూ కూడా కోరేది ఒక్కటే, తల్లిదండ్రులు చెప్పింది మనం ఎప్పుడు వినాలి. ఉపాధ్యాయులు ఏదైతే మార్గం మనకు చూపిస్తారో అది మనం పాటించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మనం ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి విద్య అందించాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టలేకపోయినా పర్వాలేదు కానీ పెద్ద కళలు కంఠం నేర్పించాలి. డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడున్న తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన ఉందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన గిరిజన ప్రాంతంలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలకి సొంత భవనాలు లేవు. ఇంకో పక్కన రేకుల షెడ్ల కిందనో లేదంటే సింపుల్గా ఒక హట్ లాగా వేసి అక్కడ పాఠాలు చెప్పే పరిస్థితి, లేదంటే చెట్టుల కింద పాఠాలు చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ట్రైబల్ ఏరియాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ